హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉచిత గ్యాస్ సిలిండర్ పథకానికి సంబంధించి 4వ సిలిండర్ డబ్బులు బుక్ చేసిన ఇంకా రాని వాళ్ళకి ఎప్పుడు పడతాయి, అలాగే ఇంకా బుక్ చేయని వారికి ఎప్పటి వరకు బుక్ చేసుకోవడానికి టైం ఉంది, అలాగే 3వ ఉచిత గ్యాస్ సిలిండర్ డబ్బులు ఇంకా పడని వాళ్ళు ఏం చేస్తే పడతాయి. సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అమలులో ఉన్న ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి సంబంధించి చాలా కీలకమైన అప్డేట్ ఇది. ఇప్పటికే ప్రభుత్వం 3 ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీని గత ఏడాది ఏప్రిల్ నుంచి నవంబర్ 30 వరకు 4 నెలలకు ఒక సిలిండర్ చొప్పున పూర్తి చేసింది. అయితే డిసెంబర్లో 4వ సిలిండర్ పంపిణీ ప్రారంభించాల్సి ఉన్నప్పటికీ కొన్ని కారణాల వల్ల బుకింగ్స్ జరిగిన సబ్సిడీ డబ్బులు జమ కాలేదు. జనవరి నుంచి 4వ సిలిండర్ పంపిణీని ప్రభుత్వం అధికారికంగా ప్రారంభించింది. జనవరి నుంచి 4వ ఉచిత సిలిండరు బుక్ చేసుకున్న అర్హులైన లబ్ధిదారుల ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం తరపున 870 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం 50 రూపాయలు సబ్సిడీ కలిపి 920 రూపాయలు జమ చేసింది. అలాగే 3వ సిలిండరు బుక్ చేసుకొని డబ్బులు రాని వారికి కూడా ఫిబ్రవరి నెలలో అన్ని అర్హతలు ఉన్నవారికి 3, 4 ఉచిత గ్యాస్ సిలిండర్ల డబ్బులు 920 రూపాయలు ప్లస్ 920 రూపాయలు కలిపి విడుదల చేసింది. చాలామందికి డబ్బులు జమ అయ్యాయి. ఇప్పటి వరకు డబ్బులు పడని వారు ఉన్నట్లయితే వారికి కూడా సబ్సిడీ జమ కావాలంటే కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ తప్పనిసరిగా చెయ్యాలి. ముఖ్యంగా గ్యాస్ కనెక్షన్కు ఈకేవైసీ పూర్తయిందా లేదా, బ్యాంక్ ఖాతాకు ఆధార్ లింకు ఉందా లేదా, అలాగే ఎన్పిసి లింకు యాక్టివ్గా ఉందా లేదా అనేది తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి. ఈ 3 సరిగ్గా ఉంటే 3, 4వ సిలిండర్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ డబ్బులు కలిపి జమ చేస్తుంది. ఇవన్నీ ఉన్నప్పటికీ డబ్బులు రాకపోతే బ్యాంక్ అకౌంట్లో సమస్య ఉండే అవకాశం ఉంటుంది. అప్పుడు కొత్త బ్యాంక్ అకౌంటు లేదా పోస్ట్ ఆఫీస్ అకౌంటు ఓపెన్ చేసుకోవడం ద్వారా కూడా సమస్య పరిష్కారం అవుతుంది. గతంలో మొదటి సిలిండర్ సమయంలో గ్రామాల్లో 48 గంటల్లో, పట్టణాల్లో 24 గంటల్లో సబ్సిడీ జమ అయ్యేది. కానీ 2వ సిలిండర్ నుంచి ప్రభుత్వం విధానాన్ని మార్చి కార్పొరేషన్ల ద్వారా డబ్బులు జమ చేయడం వల్ల కొంత ఆలస్యం జరుగుతుంది. అందుకే ప్రభుత్వం మరోసారి లబ్ధిదారులందరికీ ఈకేవైసీ, ఎన్పిసి లింకింగు తప్పనిసరి అని స్పష్టం చేసింది. 4వ సిలిండరు బుక్ చేసుకునే ముందు తప్పనిసరిగా ఈకేవైసీ అప్డేట్ అయ్యిందా లేదా, బ్యాంక్ ఖాతా లింకింగు సరిగ్గా ఉందా లేదా చెక్ చేసి తర్వాతే బుక్ చేసుకోవాలి. ఇలా చేస్తే సిలిండరు డెలివరీ అయిన వెంటనే 920 రూపాయలు సబ్సిడీ మీ అకౌంట్లో జమ అవుతుంది. సో ఈ మార్చి 31వ తేదీ వచ్చేలోపు ఆల్రెడీ ముందుగా బుక్ చేసుకున్న వాళ్ళకు జమ అవుతాయి. ఇంకా బుక్ చేయని వారికి మార్చి 31వ తేదీ లోపు 4వ సిలిండరు 920 రూపాయలు జమ అవుతాయి. మార్చి 31 వరకే 4వ సిలిండరు బుక్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఎవరు ఈ అవకాశం మిస్ అవ్వకండి. అలాగే 3వ గ్యాస్ సిలిండర్ డబ్బులు పడని వారు నేను చెప్పినట్టుగా చెయ్యండి, డబ్బులు పడతాయి. సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను. ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.